పాపులకు పరమ మిత్ర దురిత సంహార నర రూప మరియ పుత్ర కరమోచియునికిదే కమలధళం ఆరతిల్తును గైకొనుమా ఆత్మరూపా ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియచేసి అయ్యా మరి కృపా ఛానల్ ఆ యాజమాన్యం వారికి మా దళం తరపున కళాభివందనాలు తెలియచేస్తూ మరి కృపా ఛానల్ వీక్షిస్తున్నటువంటి 4 మండలాల ప్రేక్షక దేవుళ్లకు మా యొక్క దళం తరపున కళాభివందనాలు తెలియచేసి అయ్యా శాంజన్ ఢిల్లీలా బైబిల్ వీరుడు నక్కలధర సింహబలుడైనటువంటి వీరాది వీరుని కథ ఈరోజు విని దేవుని కృపకు పాత్రులై దేవుని ఆశీస్సులు పొందుదామని మా ఈ కథను ప్రారంభిస్తున్నాం. ఈ కథ వినేవారు ఎలా వినాలయ్యా? వినరా సోదర ఇశ్రాయేలీయుల చరిత్ర వినరయ్యా. నిజమైన దేవుని భజనలు మాని నిందల పాలాయే మిగిలిపోయినారా దేవా చెట్లకు పొట్లకు రాళ్లకు రప్పకు మురుకుచుండేరయ్యా. దేవుని దృష్టికి దోషులుగాను మారినారు. మరలా యెహోవా దేవుని దృష్టికి ఇశ్రాయేలీయులు దోషులు కాగా అవునండి. ఎప్పుడండి అయ్యా? ఆదాములు ఏదేను వనములో దేవుని దృష్టికి దోషులయ్యారు. అయితే వారి బిడ్డలు కయీను ఏబేలుతో ఇశ్రాయేలీయులు పెరిగి పెద్దవారయ్యారు. కానీ దేవుని పూజించారా? దేవుని వేడుకున్నారా? లేదండి. తాగుడు, జూదము, వ్యభిచారం, డంబం, మోసం, దగ, పాపం ఎక్కడ చూసినా విస్తారంగా ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులుగా మారిపోయారు. అంతేకాదండి, దేవుని దృష్టికి మరలా కోపం రాగా ఈ ఇశ్రాయేలీయుల పరిస్థితులు చూసి ఎక్కడ చూసినా కానీ విస్తారంగా పాపం ఏలుతుందండి ఇశ్రాయేలీయులు. అది చూసిన దేవాది దేవుడు నోవహు సమయంలో అదిగో ఇశ్రాయేలీయుల పైన జలప్రళయాన్ని రప్పించాడు. ఆకాశపు తూములు విప్పాడు. జలప్రళయంలో క్రైస్తవులందరూ మునిగి చనిపోయారు. కానీ
నోవాహు కుటుంబంలో 8 మంది మాత్రమే మిగిలారు. అయినా మరలా ఇశ్రాయేలీయుల సంతతి పెరిగిపోయింది. ఎక్కడైనా దేవుని వేడుకున్నారా? లేదండి. కానీ దేవునికి మరలా కోపం వచ్చిందంటే, మరలా కోపం రాక అన్యులైన ఫిలిష్తీయుల చేతికి ఇశ్రాయేలీయులను బలి మనలను బానిసత్వం వహింపచేశారు. ఇప్పటి వరకు ఇశ్రాయేలు అన్నారు. మరి ఎవరు ఇప్పుడు ఫిలిష్తీయులు అంటున్నారు? అసలు వారెవరు, వీరెవరు? ఒక్క నిమిషం ఆగే చెబుతాను. చూడు నాయనా, ఫిలిష్తీయులు అనగా దేవుని ఎరిగినటువంటి వారు, ఇశ్రాయేలీయులు అనగా నిజమైన భక్తుడు దేవాది దేవుని ఎరిగినటువంటి వారు. అయితే వెట్టి పనులు మట్టి పనులు చేస్తూ ఓ బాధలు పడలేక ఆ ఫిలిష్తీయులు పెడుతున్నటువంటి బంధువులు తట్టుకోలేక ఆ క్రైస్తవులందరూ ఒక చోట చేరి గుమికూడి ప్రార్థన చేస్తున్నారు. మన వాళ్ళు అంటారండి, ఒక్కసారి ఇంట్లో దేవుడు లేడా? లేకుంటే మనం ఒక్కళ్ళ ప్రార్థన చేసుకుంటే దేవుడు లేడా? లేదండి. మనం 10 మంది కలిసి ప్రార్థనా స్థలానికి వెళ్ళి బలమైన ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. అలాగే ఇశ్రాయేలీయులు అందరూ కలిసి ఒక చోట చేరి ప్రార్థన చేస్తున్నారు. అన్నయ్య, మన దేవుడు కరుణామయుడు, కరుణిస్తాడు. యెహోవా దేవుని ఎరిగి తెలుసుకొనుడే. మన దేవుడు కరుణామయుడు, కరుణిస్తాడు. మన దేవుడు దీనదయాడు, మనందరిని దీవిస్తాడు. మన దేవుడు ఆపద్బాంధవుడు, మనలందరిని ఆదుకుంటాడు. అలాంటి దేవుని మరచి ఈ రాళ్ల కరపలకు మృక్కుతూ మనం దేవునికి దూరమయ్యాం అని దేవాది దేవుని ప్రార్థించగా, ఆ దేవాది దేవుడు, అయ్యా, ఈ లోకములో ఇశ్రాయేలీయులను విడిపించగలిగిన వీరాది వీరుడు, బలమైన క్రైస్తవుడు ఒకడు కావాలి. అదే దేవుని ఏర్పాటు. అందుకనే దేవాది దేవుడు లోకములో తేరి చూడగా జోరియా పట్టణములో దాను వంశము నుంచి జన్మించినటువంటి అయ్యా మాను మనోహ అన్యోన్యమైన దంపతులు, ఆదర్శ ముహూర్తులు, దేవునికి ఇష్టమైన వారు, దేవాది దేవుడు వారిని ఎంచుకున్నాడు. ఒకనాటి ఒక రోజున ప్రార్థనా స్థలములో ఆ మనోరమ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు దూత ప్రత్యక్షమేంటుంది, అమ్మా నీ గర్భము ఫలించును గాక, నీ గర్భము ద్వారా అయ్యా ఇశ్రాయేలును విడిపించగలిగినటువంటి వీరుడు జన్మించబోతున్నాడు. అటువంటి కుమారుడు నీ గర్భమును జన్మించబోతున్నాడు. ఆ సంతోషముతో పరుగు పరుగున భర్తదాభనకు వెళ్లి విషయాన్ని మీకు గుడ్ న్యూస్ అండి. గుడ్ న్యూసా? మీకు గుడ్ న్యూస్. దేవి ఇప్పుడు నీసేనమ్మా. అలాగా నా గర్భం తెరవబడి బలం కలిగిన కుమారుడు పుడతాడని దేవాది దేవుడు చెప్పాడండి. దేవి అలాగా నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడితే నీవు నమ్మిన వాక్యాన్ని నేను నమ్ముతా. నమ్మను లేదు. దేవుడు అంటున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. రండి మీరు నాతో అని భర్తని వెంట పెట్టుకుని వెళ్ళి ప్రార్థనా గదిలో ప్రార్థించగా దేవాది దేవుడు ప్రత్యక్షమై ఆ భార్యాభర్తలతో అంటున్నాడట, అమ్మా ఈ స్త్రీలందరిలో ధన్యురాలవు, చిత్తగించవమ్మా. నీదు గర్భమును యెహోవా దేవుడు తేరు చూసిన ధన్యురాలవు. నీ గర్భమున పుట్టబోయే కుమారుడు సామాన్యుడు కాదు, ఇశ్రాయేలీయులను విడిపించగలిగినటువంటి వీరాది వీరుడు. నీ గర్భమున జన్మించిన కుమారుడు కీలుకమి సింహముల బలము గలవాడై, నక్కల దొరగా, సింహబలుడిగా, వీరాది వీరుడుగా ఇశ్రాయేలీయులను విడిపించగలిగిన వీరుడు నీ కుమారుడు జన్మించబోతున్నాడు. కానీ ఒక్క మాట, నీ కుమారుడు నాజీరు వ్రతం చేసి జీవించాలి. తలక్షవరాలు చేయకూడదు, మత్తును దీని తాగకూడదు, అంతేకాదు పులిసిన ద్రాక్షారసమును కూడా సేవించకూడదు. అవును అనే విషయాన్ని తెలియజేసి ఆ దూత అంతర్ధానం అవుతుండగా ఆ భార్య భర్తలు అంటున్నారు, అయ్యా ఇంత దీవించిన నన్ను కొద్ది నిమిషాలు మీరు ఇక్కడ నిలిచినట్లయితే నీకు ఒక దహన బలి అర్పిద్దామని ఉంది ప్రభు. కాదమ్మా, ఆ
దహనమనుడు నాకు మాత్రం అడుగుడు కాదమ్మా. అలాగే ఆ సర్వస్వమును స్వీకరించేవాడు ఆ యెహోవా అనే దైవదూత అంతర్ధానం అయిపోయాడు. బలిపీఠమును కట్టించారు, గొర్రెపిట్టలను తీసుకొని వచ్చారు, బలియాగం చేశారు. ఆకాశము అగ్ని జ్వాలలు వచ్చాయి, ఆ మాంసం ఆకాశములో దహించుకుపోయింది. ఆ దైవదూత దీవించి వెళ్ళగా ఆ మనోరమ గర్భము తెరవబడి దేవాది దేవుడించగా బాలుడు వరకుమారుడు జన్మించాడండి. ఇశ్రాయేలీయులను విడిపించగలిగిన వరకుమారుడు జన్మించాడు. కింద పెడితే చీమల, పైన పెడితే పక్షులని ఆ తల్లిదండ్రులు 6 సంవత్సరముల ప్రాయములో ఆ బాలునకు సంసోనంటే పేరు పెట్టారా. సంసోను పుట్టాడండి. ఆ సంసోను పుట్టేసరికి యోదయ ప్రజలు దేవుని నమ్మిన వారందరూ కూడా ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారు, బానిసత్వం వహిస్తున్నారు. ఆ బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను విడిపించడానికి సంసోను కారణజన్ముడుగా పసిబాలుడిగా జన్మించాడు. పాఠశాలకు తీసుకుని వెళ్ళారు, చదివించారు. తల్లిదండ్రులు చదవాలని ఆలోచన చేసి గురువు గారికి అప్పగించారు. సకల విద్యలు నేర్చుకున్నాడు. సకల విద్య అంటే తెలియదా? తెలియదండి. సంసోను బలాఢ్యుడు, దేవుని వరము చేత జన్మించిన వాడు, వీరాది వీరుడు. ఎలాంటి విద్యలయ్యా? తగదా అజ్జంత తగ చిన్ననాడే విల్లు పచ్చరా, చిన్నప్పుడు ఇల్లుకు పెట్టరా, చిన్నప్పుడు ఇల్లుకు పెట్టరా, నింగులు పెట్టను కట్టారా, నీటిలో చేపను కొట్టాడా. ఏ అల్లనాడే కత్తి చూసారా, అల్లనాడే కత్తి చూసారా, అల్లప్పుడే సాము కూడా ఆయరా, కత్తి గదిలో తీరుగాంచితే కనులకు మిరిమిట్లు మనోదన్నగా అట్టి గుర్రమే మబ్బన కలిసిందా. విద్య సాధనాల్లో ఆరితేరాడు బాలప్రాయమని. అది చూసినటువంటి ఆ ఫిలిష్తీయ పిల్లలందరూ కూడా సంసోనుపై ఆవేశాన్ని పెంచుకున్నారు. ఆ సంసోనుని ఈ పాఠశాల నుంచి క్రైస్తవుని పంపించేయాలనుకున్నారు. కబడ్డీ ఆటలు ఆడారు, అప్పజేయం మెరిగారు. పాఠశాలలో బొంగరాలు ఆటాడారు, ఓడిపోయారు. అపజయము ఫిలిష్తీయుల పక్షాన, విజయము దేవుని పక్షాన నిలిచిపోయింది. చూశారండి, సంసోను చదువును చాలించి కన తల్లిదండ్రుల దాపునకు వెళ్ళాడు. బాబు, డాడీ లేదా నాన్నగారు కుమారా, పాఠశాల మానేసి వచ్చావు. నో స్టడీ ఇంట్రెస్ట్. నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇక నేను చదువుకోండి. కానీ దేవుని కార్యాన్ని నెరవేర్చు. వరకుమారుడుగా జన్మించావు అంటే అప్పుడు సంసోను అంటున్నాడు, అమ్మా నా జాతి వారు, నా జాతి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతులు ఎన్నో బాధలు పడుతున్నాడు. నేను కారణ జన్ముడిగా జన్మించాను. వెళ్ళి వాళ్ళ బాధలను, వాళ్ళ వివరాలను తెలుసుకొని వస్తానమ్మా. అవును, వెళ్ళి కానీ 3 దిక్కులకు వెళ్ళు. 3 దిక్కులు అంటే అమ్మా, ఉత్తర దిక్కు మాత్రం నువ్వు వెళ్ళొద్దు నాయన. అమ్మా కానీ బాలప్రాయమని వీడు యవన ప్రాయములో ఉన్నారని సంసోను 6 అడుగుల ఆజానబావుడు, నిడువైన జుట్టు కలిగిన వాడు, కీలుకు వేసి మొహమ్మల బలమ కలిగిన వాడు. ఆ సంసోను చూడండి, బయలుదేరి తల్లి వద్దన్న ఉత్తర దిక్కుకి ప్రయాణమై వెళుతున్నాడు. తందానా అయ్యో తందానా దేవనందనా కొండలు కోనలు కోట దుర్గములు కొన్ని దాటినాడా. తిన్నగాను తిమ్నాథు పట్టమే సంసోను చేరాడా. తిన్నగా బయలుదేరిన సంసోను తిన్నగా తిమ్నాథు పట్టణం వెళ్ళాడు. అక్కడ ఊరి పొలిమేరలో దాహం తీర్చుకోవడం సెలయేటి ఒడ్డున కూర్చున్నాడు. ఆ దేశానికి చెందిన 10 మంది కాంతలు జలతారు బిందెలో చేతబట్టి వయ్యారంగా నడుస్తూ వస్తున్న ఆ 10 మంది కాంతల్లో కాంతను చూసేటబడి అందుకే
అందుకే నా తల్లిదండ్రులు ఈ దేశానికి వెళ్ళవద్దన్నారు. ఆ సుందరి చూడు ఎంత అందంగా ఉన్నారు. పల్ల వైభవ స్వరములు స్వరమం కనకంబు తీసుకారం మంగళము గళము గళము ఉదోయిరటిలం జిత్త మొత్తం మొదటి శ్రేణి భావాజాగములు ప్రాహులు చూపులు కుసుమ శ్రేణి ఉండి కనుబొమ్మల బ్యూటిఫుల్ ఫేస్. తూర్పున వికసిస్తున్న చంద్రబింబం వలె ఈ తిమ్నాథ్ కన్య ఉన్నది. పెళ్ళంటూ చేసుకుంటే నేమనే అని తల్లిదండ్రులు దాపునకొచ్చి తల్లిదండ్రులకు తెలియచేశారు. తల్లిదండ్రులు సంసోను అయ్యా వారికి మన కయ్యం కాని వియ్యం లేదు. అమ్మా, ఏది ఏమైనా సరే ఆ. ఆ అమ్మాయితోనే నా పెళ్లి జరగాలి. జరగదు జరగాలి జరగదు జరగాలి. జరగదు నాయన, నా మాట నాయన. జరగకపోతే నేను సంచి బాబు నాయన వద్దు నాయన, ఈ లైట్ ఈ రోజే పెట్టారట. అయితే జరుగుద్ది అని సంసోన్ 10 మంది పెద్దలనిచ్చి తిమ్నాథు దేశానికి పంపించారు. వారుకున్న వారసత్వ ప్రకారంగా సమస్తమును మాట్లాడుకొని తిరిగి వచ్చారు. సంసోను పెళ్లికుమారుడుగా తయారు చేసుకొని బయలుదేరి వెళదామనుకున్న సమయంలో అరణ్యములో సంసోను సింహాన్ని చీలుస్తున్నాడు. అరణ్యములో కొదమ సింహం ఎదురుగా వచ్చింది. ఒంటరిగా ప్రయాణమై వెళుతున్నాడు. అది చూసిన సంసోను ఎలా ఉన్నాడో చూశారు. తగదా అజ్జం తదగ తరిగే పట 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 పళ్ళు దొరుకుతూ పట్టు తరగతి వేగ బళాబళి దేవదేవయో పావన బాబా దివ్య ప్రభావ బళాబళి కర 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 కోరలుడిపికి సఫాలు నాలే బళాబళి దేవదేవయో పావన బాబా దివ్య ప్రభావ బళాబళి. తగిట తగ వచ్చే సింహాన్ని చూసారా, వచ్చే సింహాన్ని చూసారా, వీరుడైన సంసోనురా, వీరుడైన సంసోను దేవానికే వందనం, దేవానికే వందనం, దేవుని బలమున పొందాడా సామాన్య మానవుడు మేకను ఎలా తిత్తు తీస్తాడు. బలము కలిగిన సంసును చీల్చి అటొక వైపు పార్టీ ఇటొక వైపు పార్టీ విసిరి అక్కడి నుంచి తన దేశానికి తిరిగి వచ్చి తల్లిదండ్రులను వెంట పెట్టుకుని మరలా ప్రయాణమై కొన్నేళ్లకు వెళుతున్నాడు. ఆ సమయంలో అరణ్యములో తల్లిదండ్రుల కాకలి దప్పులు వేసినందున ఆ తల్లిదండ్రులు అలమటిస్తూ ఉంటే ఆ సంసోను ఆ పల్లకిలో ఉండి పెళ్లికుమారుడుగా దిగొచ్చి అరణ్యమంతా గాలించగా తటాకములో నీరు దొరకలేదు, ఒక చెట్టుకు ఫలం కనిపించలేదు. ఆ సమయంలో అలా తేరి చూశాడు. దేవా అలనాడు చీల్చి వేసిన సింహ కళేబరములో జుంటి తేనెలా చూశాడు. దేవుడు ఎంత ఆశ్చర్యకారుడు, ఎంత అద్భుతమైన వాడు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు. నిన్ను పోలి ఎవరు లేరు దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ జుంటి తీనెలో తీసుకొని తిని తన తల్లిదండ్రులకు ఆకలి దప్పులను తీర్చి అక్కడి నుంచి బయలుదేరి జోరియా పట్టణానికి వెళ్ళిపోయాడు. తమ్ముడు చిన్న మాట, ఏంటో సంసోను మహోన్నతులని యెహోవా దేవుని ప్రార్థించాడా? అవును కదా. అలాగన్నమాట. నేను కూడా పొగుతూ ప్రార్థిస్తుంటా. ఎవరు? ప్రతిరోజు నేను ప్రార్థిస్తాను నువ్వా? దేవాతి దేవుణ్ణి. అయితే ప్రార్థిస్తుండగా ఈ రోజు మనం బుర్రకతో బయలుదేరి వస్తున్నాగా ఒక కుర్రవాడు నా వెంటే వస్తున్నాడు. అయితే మరి మన బుర్రకథ ఇటు రాటాకి బస్ స్టాండ్ లో దిగి ఇటు రాటాకి అవును. లేట్ అయింది. అవును. జేబులో ₹1 ఉంది. నా జేబులో రూపాయి ₹1 తప్ప ఎక్కువ ఇప్పుడు అది ఉండాలి. కరెక్టే. రూపాయి అంటే రూపాయి బఠానీలు కొనుక్కొని మొత్తం పోసుకుని తింటే అయిపోతాయని ఒక్కొక్కటి తింటున్నా. ఆహా టైం పాస్. అవును ఒక్కొక్కటి తింటున్నా బఠానీలు. అవును. ఈ లోపు చిన్న కుర్రవాడు వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడు? బఠానీలు పెడతానేమని అలాగే చూస్తున్నాడు. మరి కసిన పెట్టొచ్చుగా. మొత్తం పోసుకుని తింటే అయిపోతాయని నేను ఒక్కొక్కటి తింటుంటే కరెక్టే. ఆ కుర్రవాడు చూసి బఠానీలు పెట్టకపోయేసరికి ఒక మాట అన్నాడు రా. ఏమన్నాడు నాయన? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. తప్పే ఉందో, నువ్వు తినేదాంట్లో కొంచెం పెడితే వాడు తృప్తిగా తింటాడు కదా. బైబిల్ వాక్యాల మాట కుర్రోడు వాడాడని చెప్పేసి ఆ. నేను బైబిల్ వాక్యాల మాట వాడా. ఏది నువ్వు? అసలు నీ పుట్టకే క్రైస్తవ పుట్టక. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించన్న కుర్రాడు ఎప్పుడన్నాడు? ఆ. నేనన్నాను కదా, ఏమన్నావు? నీ పొరుగు వారిది ఏదైనా నువ్వు ఆశించరాదన్న. ఎమ్మటే వెళ్ళిపోయాడు. నా బఠానీలు నాకే దక్కింది. ఎంత గొప్పవాడు. తమ్ముడు తప్పు నాయన. ఏమిటి?
ఎందుకో తెలుసా? మానవుని తెలివితేటలు ఇలాగే ఉంటాయి. ఎందుకో తెలుసా? మానవుని తెలివితేటల కంటే దేవుని వెర్రితనం ఎన్నో రెట్లు ఎక్కువ. అయ్యగారులు బోధిస్తున్నారు, వాక్యాల్లో వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఒక్క మాట, ఈ తెలివి కలిగిన మానవుడు ఒక రోజు రోడ్డే పడి వెళ్తున్నాడట. పెండకొప్ప మీద చూశాడు పెద్ద గుమ్మడికాయ. దానికి తీగ ఎంత ఉంటుందండి? 7 లావున చూశాడు. ఈ తాగుబోతు మానవుడు, అవురా, ఆదివారం గుడికి వెళతారు, ప్రార్థనలు చేస్తారు, మాను మనసు పొందుతారు, బాప్తీసం తీసుకుంటారు. ఈ దేవుడికి మైండ్ ఉందా? ఆలోచన ఉందా? ఈ గుమ్మడికాయ ఏంటి, తీగ ఏంటి? ఇంత పెద్ద కాయకి ఇంత చిన్న తీగ. నేనైతే ఈ కాయని తీసి పెద్ద చెట్టు గాపించాను అని ముందుకెళ్ళాడు. పెద్ద మర్రి చెట్టు గోడలు దిగి విస్తారంగా విస్తరించబడింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడండి ఇదే మానవుడు. వెళ్ళి చెట్టు ఎంక చూశాడు. అవురా, ఈ చెట్టు ఎంత పెద్దదైతే మర్రికాయ ఎంత ఉందండి? ఈ దేవుడికి అసలు మైండ్ ఉందండి? ఈ దేవుడికి అసలు ఆలోచన ఉందా? నేనైతే ఈ గుమ్మడికాయని తీసుకొచ్చి మర్రి చెట్టుకి పెట్టి ఈ మర్రికాయని తీసుకెళ్ళి గుమ్మడి తెక్క పెడితే ఎంత బాగుంటుందని ఆ చెట్టు కింద పడుకున్నాడు. నాదే గొప్పతనం అనుకొని అక్కడే పడుకున్నాడు మర్రి చెట్టు కింద. అదే సమయంలో ఒక మర్రికాయ ఊడి గుండెల మీద డబేలు ఠాపులు పడది. అప్పుడు అనుకున్నాడు, అమ్మో, గుమ్మడికాయ ఇక్కడ పెడితే మర్రికాయ పడ్డ చోటు గుమ్మడికాయ పడితే నేను బ్రతికేవాడినా. దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు లేనిది ఈ ప్రపంచంలో ఏ కార్యము నెరవేరదు. సమస్తమును సృజించినది దేవాది దేవుడు. అలాగే సంసోను ఆ దేవాది దేవుని తలుచుకొని, అయ్యా, మామగారి దేశమైనటువంటి ఆ తూర్పు దిక్కుగా ప్రయాణం పెళ్లి కుమారుడుగా బంధుమిత్రులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. 7 రోజుల భోజనాన్ని విందుగా ఏర్పాటు చేశారు. 7 రోజుల భోజనాలు, 7 రోజులు కూడా కట్టుకథలు, ఇప్పుడు కథలు కొద్ది విందుగా పసందుగా వేసుకుంటున్నారట. మనం ప్రసంగం చేసుకున్నాం కాబట్టి దేనికైనా ఒక పందెం అనేది ఉండాలి నాయన. అప్పుడు రుచిగా ఉండిద్ది. అవును, నేను కట్టుగా వేసానా? తోకలేని పెట్ట 97 తిరిగింది. తోకలేని పెట్టలు ఇయ్యాలి ఎక్కడ ఉన్నారు? అన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి. అదే కార్డు ఉత్తరం అంటారు. అలాగా నేలకు మూల కూర్చోండి. కానీ కొద్ది రోజులు చూసిన సంసోన్ అంటున్నాడు, ఓ ఫిలిష్తీయ యాదవులారా, వీరులారా, మీరు వేసడి కట్టుకథకు నేను భావము చెప్పేదా? మీరు చెప్పిన ఎడల 30 నారవస్త్రములు 30 తెల్ల వస్త్రములు మీకు బహుమతిగా నేను ఇచ్చేదా? ఒకవేళ అట్టి భావము మీరు తెల్పని ఎడలా అట్టి వలవలు నాకియ న్యాయమగునే, అట్టి వలవలు నాకియ న్యాయమగునే. బలమైన మరి దాని నుండి తిండి వచ్చనన్నా, తినుచున్న మరి దాని నుండి ఇక తీపి వచ్చనన్నా, తెలుసుకుంటే ఈ ధరలోన బహు చిన్నది ఓరన్నా. పరిగెట్ట జంత దీని భావము తెలియక ఫిలిష్తీయులందరూ కూడా దేశాలు గాలించారు, పురాణాలు తిరగవేశారు. అన్నీ ఉన్నాయి కానీ సంసోను వేసిన కట్టుకథకు మాత్రం భావం తెలపలేకపోయారు. కానీ యుక్తిగా వచ్చారు. ఏమని? అయ్యా, యుక్తిగా అంటే సంసోను కన్నును సంసోను ఎలుతూనే పొడవాలి. సంసోను మన జాతి కన్యను ప్రేమించి పెళ్ళాడు, ఆడబోతున్నాడు. అది ఆ సుందరిని తీసుకుని వచ్చి బ్రతిమలాడి అదరించి బెదిరించి ఆమె ద్వారా భావం తెలియచేయచ్చు అని చెప్పి ఆ సంసోను ఆ సుందరిని బెదిరించి ఆ భర్త దాపునకు పంపగా ఆ భర్త దాపునకు వెళ్ళి వేధించి శోధించి ఆ కట్టుకథ భావాన్ని తెలుసుకున్నది. ఎవరయ్యా? బలమైనది అనగా సింహము, తీయనైనది అనగా తేనె అని సంసోను ప్రేమించిన భార్యతో చెప్పాడు. అయితే ఆ కట్టుకథ భావాన్ని తీసుకుని వెళ్ళి తన ఫిలిష్తీయ సోదరులకు తెలియచేయగా వారు పరుగున తీసుకుని వచ్చి ఆ సంసోను ముందు నిలబడి, నేను ఆ రోజే
చెప్పండి నేను లేని అమెరికా వెళ్ళా ఎక్కడికి వెళ్ళావయ్యా? అమెరికా వెళ్ళా ఓ సంసోను నేటికి కథ వేసినావోయి సంసోను మాపై నేటికి కథ వేసినావోయి నేటికి కథ వేసినావోయి సంసోను మాపై నేటికి కథ వేసినావోయి బలము గల్లది సింహమే కాదా బలమ గల్లది సింహమే కాదా తేనియలు మధురంబులే కాదా తేనియమ్మ మధురమే కాదా నేటికి కథ వేసినావోయి సంసోను మాపై నేటికి కథ వేసినావోయి నేటికి కథ వేసినావోయి అని చెప్పి భావాన్ని తెలుసుకుంటే సంసోను అనుకున్నాడు ఆ దూడను దున్నకుండా ఉంటే ఈ కొట్టు కథ భావం వీడికి తెలిసేదా అయితే నాకు 3 రోజుల సమయం ఇవ్వండి మీకు ఇస్తాను 60 వస్త్రాలు ఇస్తాను అని సంసోను కూడా వారి జాతి వారిని చంపి వారి వేరుతో వారి కన్నును పొడిచి విరక్తి కలిగిన వాడే తల్లిదండ్రుల దాపునకు వెళ్ళాడు 10 సంవత్సరాలు దరిదాపులుగా తల్లిదండ్రుల చెంత దేవుని సేవ చేశాడు కానీ విరక్తి కలిగిన సంసోను దేవుని మీద ప్రేమ కలిగి భార్య తరపునకు వచ్చాడు భార్య సరోజ లేదన్న సంగతి తెలుసుకొని భార్యను వేడాడు ఎందుకో తెలుసండి సంసోను క్రైస్తవుడు సంసోను భార్యను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు కానీ సంసోను ఊరుకోలేదండి ఊరిపల్లి మరలకు వెళ్ళాడు 300 గుంట నక్కలను పట్టాడు వాటి తివటీలు కట్టారు కిరసనాయిలు పోసి నిప్పు పెట్టాడు పంటల మీద కొదిలాడు పంటలన్నీ పాడి మసైపోయాయి అది చూసినటువంటి ఫిలిష్తీయ సరదారులు కత్తుల బాకులు కుదేలు తీసుకు బయలుదేరినాదే సంసోను వీరుడు ఎక్కడ దేశం పైన వారు ఎక్కడ యోదయ దేశంపై దండెత్తి మీ క్రైస్తవుడైన సంసోను మా శత్రువు ఎక్కడైనా చెప్పమన్నారు కేకలు వేసి ఆర్తనాదాలు పెట్టగానే లేహి ఆ తాము బండన దాగి ఉన్న సంసోను బయటకు వచ్చాడు ఫిలిష్తీయులారా ఇశ్రాయేలీయులారా నన్ను బట్టి బంధించండి కానీ నేను చేయకుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పగా సంసోనును బంధించి ఫిలిష్తీయులకు అప్పగిస్తే ఆ సంసోను ఎలా ఉన్నాడండి ఆ ఫిలిష్తీయ జాతి సంసోనును హతమార్చాలని తండోపతండాలుగా ఉరుకులు పెడుతూ వస్తున్నాయి అది చూసిన సంసోను ఎదురుగా వచ్చే దండును సంసోను ఏకంగా చూసే ఎక్కడ వారు అక్కడనే తెగ నరికి ప్రక్కనే దేవాది దేవుడు ఏర్పాటు చేసిన కంచెర గాడిద దవడ ఎముకను చూసుకుని 1000 మందిని పోటుకి పొడిచి పడేశాడు ఇక్కడుంటే నా శత్రువుల రహస్యం తెలిసిపోయిందని గాజా పట్టణానికి తన మకాములు మార్చారు శత్రువులైన ఫిలిష్తీయులు సంసోను జాడు తెలుసుకొని అక్కడికి వెళ్ళారు అక్కడ కూడా సంసోను బంధించాలనుకున్నా సంసోను మాత్రం జాడ కనుక్కొని దరిదాపులో ఉన్నటువంటి షోరుకుల ఇళ్ళకు వెళ్ళిపోయాడు ఆ షోరుకుల ఇల్లు వేసలాలి తెలియడా వేసలాడి తెలియలా అవునండి ఎవరైనా దారి తప్పాలి అంటే కొన్ని కారణాలు ఉంటాయి నేను మాత్రం దారి తప్పలా ఎవరు మా ఊరికి నేను దొంగ పెద్దనే అదే సంఘ పెద్దనే సంఘ పెద్దనండి అవును ఏమండోయ్ మా సంఘాన్ని మొత్తాన్ని చర్చి గుడికి పిలిచి రావని మా అయ్యగారు పెత్తనం నాకు ఇస్తారు ఏ పిల్లకుండా రారా మా సంఘం మా అయ్యగారు పిలిస్తేనే వస్తారు మంచిది అయితే మా సంఘాన్ని మొత్తం పిలిచి రావని అయ్యగారు పెత్తనం నాకు ఇస్తారు ఇవ్వగా పెత్తనం నాలంటి వాళ్ళకే ఇచ్చేది పూకిరి వాళ్ళకి అవును లేకపోతే గుళ్ళు అల్లరి చేస్తా నాలంటి వాళ్ళకి పెత్తనం ఇచ్చేది అల్లరి చేస్తా అందుకైతే అందరిని పిలుస్తా మారుతమా పుల్లమా ఎల్లమా రుతమా ఎమ్మెల్యేమా మరియమ్మా అందరూ గుడికి రండి పిలుస్తాను అందరూ వస్తారు మా సంఘం మంచిగా ఇలా కూర్చుంటారండి చర్చి నిండా మా సంఘం మంచి మంచి పాటలు పాడతారండి మా సంఘమా ఓ రానున్నది ప్రభు రాకడా ఇక మాలండి పాపుల పాకడా రానున్నది ప్రభు రాకడా ఇక మాలండి పాపుల పాకడా నిరనమ్మిన వారే ధన్యులు ఎడబాయవు యేసుని ప్రేమలో నిరనమ్మిన వారే ధన్యులు ఎడబాయవు యేసుని ప్రేమలో చాలా
పాడుతున్నారు. అవునవును. మా అయ్యగారు నాకెళ్ళి చూస్తున్నారు. ఎందుకని? నేను పాటలు పాడలేదని. మరి నువ్వు పాడవా? నా పాటలు రావు. మరి ఏమొస్తే? బుర్రకథలో పోతున్నానే కానీ పాటలు రావు. పాటలు రావు. అయితే నీ అంకే చూస్తున్నా. ఆ పాట అయిపోయింది. మా సంఘం వెంటనే ఇంకో పాట పాడుతున్నారు. అవును. ఇంకో పాట పాడుతున్నారండి. అయ్యగారు నాకెళ్ళి చూస్తున్నారు. ఇక నేను పాడదాం అనుకుంటున్నామండా. లాస్ట్ గా పాడుతున్నారు మా సంఘం ఇంకొకటి. ఎలా పాడుతున్నారు? లాస్ట్ గా యేసుని నామామృతము మా ఎంత రుచి అయ్యా పాడుతున్నారు మా సంఘం. అయితే అయ్యగారు నాకెళ్ళి చూస్తున్నారని నేను రాకపోయినా పాడుతున్నా. రాకపోతే ఎట్ట వాడతావురా? మన చర్చిలో చూడలేదా? రాకపోయినా నోరు అడిచోళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళ బాగా గమనిస్తున్నావు అన్నమాట. దేవుడు భూలోకానికి వచ్చి నిన్ను రక్షించలేక నీకు మారు మనసు ఇచ్చి నిన్ను దీవించలేక కాదు. అయ్యగారులు అంటే ఎవరనుకున్నారు? దేవుని యొక్క స్వరూపాలు. దేవాది దేవుడే అయ్యగారుల రూపంలో వాక్యాన్ని బోధించడానికి అయ్యగారుల్ని ఇక్కడ ఉంచాడు. మనం కూడా అయ్యగారుల్ని మనం గౌరవించాలి. దేవుడు అంత గొప్పగా మనం కొలుసుకోవాలి, అంత గొప్పతనంగా మనం చూడాలి. కానీ సంసోను మాత్రం వేశ్యకు లోలుడైపోయాడు, విలయాలకి దరిదాపుల్లోకి వెళ్ళిపోయాడు. అయితే సంసోను ఆ దెలీలా చేతిలో నలగ కొట్టబడి శరీర బాధలు ఈచెలతోటి ఆ సంసోను దెలీలా చెంతనే ఉంటున్నాడు. ఇక్కడ శత్రువులు ఉన్నారన్న సంగతి తెలుసుకున్న ఆ ఫిలిస్తీయులు వచ్చే సంసోనుని సొమ్ము కాసబడి ఆ దెలీలు కూడా అమ్మ చూపింది. 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి సంసోనుని బలరహస్యం తెలుసుకోమని ముందుగా చెప్పారు. సంసోను యొక్క బలరహస్యాన్ని అలనాడు ఫిలిస్తీయులను నమ్మొద్దయ్యా, మన జాతి వారు కాదు, వాళ్ళకి మన కయ్యం కాని వియ్యం అనేది లేదని తల్లిదండ్రులు చెప్పిన వినలే. కానీ ఇవాళ నా తల్లిదండ్రుల మాట వెనకే ఇంత నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాను అనుకున్న సంసోను నిరవంజస్సుల నారను తీసుకుని వచ్చి నా శరీరం అంతా బిర్రగా చుట్టి నన్ను భూమి మీద పరుండ పెడితే నేను బలము లేని బలహీనుడు నవ్వుతానని చెప్పాడు. అలాగే చేసింది. కానీ దేవుని బలము, దేవుని శక్తి ఉందండి. ఆ బలముతో జయించాడు. అలాగే శిరోజములు 7 ప్రాయాలుగా ఆడి 7 మగ్గం మిక్కులతో నన్ను భూమి మీద శాస్త్రాంగముగా బంధింప చేస్తే బలము లేని బలహీనుడు అయిపోతానన్న అలాగే చేశాడు. కానీ తప్పలేదండి. మెడపట్టి ఆ సంసోనుని నేతి బీరకాయల నెయ్యి ఎంతుందో, బంగారు పిచ్చుకల బంగారం ఎంతుందో, పెరుగు తోటకూరల పెరుగు ఎంతుందో, నీ ప్రేమలో కూడా అంతే ప్రేమ ఉంది. ఎవరెక్కడ ఈ దుర్మార్గుడైన సంసోను మెడబట్ట బయటకు త్రోయండి అంటే సంసోను కీలుకు వేయి సింహముల బలము కలిగిన సంసోను వేశ్యకు లోలుడైపోయి దాసుడైపోయి ఒక స్త్రీ చేతిలో మెడబట్టి బయటకు త్రోస్తే బోర్లాగా పశువుల చాలలో పడి అది చూసిన సంసోను దెలీలా బయటికి పోతే శత్రువులు ఉన్నారు, ఇంటిలో నీవు నన్ను శత్రువులా చూస్తున్నావు, నీల ముంచినా పాల ముంచినా నీవే నన్నదే. అయ్యో దెలీలా, నీవు నాకు సాయం చేస్తే చెయ్యి, లేకుంటే నా బల రహస్యం నిజంగా చెబుతున్నా. నేను నా తల్లిదండ్రుల వ్రతము చేత నా జీరు వ్రతము చేస్తూ జీవించను, అందుకే ఇప్పటి వరకు నాలో బలం నిలిచింది. వ్రతానికి ఎప్పుడైతే భంగం కలుగుతుందో బలము లేని బలహీనుడనైపోతాను. ఏమిటా బలం అనంటే నా శిరోజములు పొడగా ఉన్నాయి. మత్తులు సేవించిన నేను వ్రతాన్ని తప్పిన బలము లేని బలహీనుడైపోతానని ఎప్పుడైతే చెప్పింది, నేర్పరి అయిన మంగళుని తీసుకుని వచ్చి దెలీలా నేర్పరితనంగా తల క్షౌరాలు తొలగించి సంసోనుకు మత్తును సేవింపజేసి వ్రతాన్ని భంగము కలిగించగా బలము లేని బలహీనుడయ్యాడు. ఇంతలోనూ పరుగున వెళ్ళి శత్రువులను రమ్మనంటే ఆ శత్రువులు బాకులు బళ్ళేళ్ళ ఇరప గొలుసులను తీసుకుని సంసోను తమార్చడానికి వస్తున్నాడు. అది చూసిన సంసోను అని లేవపోయాడు. కానీ చీమకున్న కూడా శక్తి లేకుండా సంసోను కుప్పలో కోల్పోతే ఆ వీరుడైన సంసోను 10,000 మందిని హతమార్చిన సంసోను, సింహబలుడైన సంసోను, నక్కలదొరైన సంసోను భూమి మీద పడవేసి
ముఖం మీద ఉమ్మేస్తూ కాళ్ళతో తన్నుతూ దుర్మార్గుడా, మా క్రైస్తవ జాతి, మా ఫిలిస్తీన జాతిని వీరాది వీరులను సర్వనాశనం చేశాం. యుద్ధానికి పనికొచ్చే వీరులు ఒక్కరూ లేరు. నేటితో నీ ఆయుష్ మూడింది అని సంసోనుని తీసుకొని వెళ్ళి గానుగ కట్టి 100 పుట్ల గోధుమను నూనె తీయించి బలము లేని బలహీనుని చేసి ఆ చింత నిప్పుల వల్లే కడకడలాడుతున్న సంసోను నేత్రములో 2 కర్రలను గొచ్చగా ఆకాశానికి భూమికి మధ్యలో అందుడై వేలాడుతున్న సంసోను, దేవా ఓ దేవా, వేసకు లోలుడై నాశన గతిని నేను తెచ్చుకున్నాను అయ్యా. ఈ ఫిలిస్తీయులు అవహేళన చేస్తున్నారు తండ్రి. దేవుని వేడుతున్నాడు కానీ వాళ్ళు కనుకరిస్తున్నారా? లేదండి. ఆ ఫిలిస్తీయ జాతి సంసోనుని ఆవేశంతో లాక్కొని వెళ్ళి దాగోని దేవత గుడికి బంధించారు. జాతరలు చేస్తూ వీరంగాలు వేస్తూ మద్యాన్ని సేవించి శబ్దాలు చేస్తూ ఆ సంసోనుని తీసుకొని హతమార్చాలని ఆ చిన్నలో పెద్దలందరూ కూడా తండోపతండాలుగా వస్తున్నారు. అది చూసిన సంసోను అన్నాడు, అయ్యా నీ చివరి కోరిక ఏంటంటే సంసోను అంటే సంసోను అంటున్నాడు, ఈ గుడికి ఆధారమైన 2 స్తంభాలు నా చేతికి ఇస్తే చాలు. ఇవి ఆధారమైన స్తంభాలు, ఈ గుడికి ఆధారమైన స్తంభాలు ఇవి. సరే, ఈ స్తంభాలు కట్టేతల్లో నువ్వు ఒక్కసారి మా దేవతను వేడుకుని వస్తాం అని చెప్పి ఎప్పుడైతే ఆ 2 స్తంభాలను అప్పగించారో నాయన ఆ సంసోను, దేవా నీచుడనయ్యా, వరకుమారుడుగా జన్మింప చేస్తే నీ కార్యాన్ని నెరవేర్చవలసింది పోయి ఆజ్ఞ అతిక్రమించి నాశన గతిని నేను కోరి తెచ్చుకున్నాను తండ్రి. నాతో ఫిలిస్తీయులు సమాప్తం అవునట్లుగా నీ బలాన్ని నాకే మునుపటి శక్తి ఒక్కసారి అని చెప్పి ఆ 2 స్తంభాలను పట్టుకొని బలము లేని బలహీనుడైన సంసోను, చూపులేని సంసోను ఆ దేవుని వేడుతున్నాడు, దేవా సుడిగాలిలో చెదరిపోయే నాదు జీవితం, సుడిగాలిలో చెదరిపోయే నాదు జీవితం. చివరి గడియలో నేను పిలువగా, చివరి గడియలో నేను పిలువగా, నీ ప్రేమ దర్శనమో నా దేవ నన్ను కావవా, సుడిగాలిలో అని దేవుని ప్రార్థించగా దేవాది దేవుడు చివరిసారిగా ఆ సంసోనుకి శరీరంపై కొద్దిగా రోమాలను ఇచ్చాడు. ఈ రోమాలు ఎంత పెరుగుతున్నాయో సంసోనుల ఆవేశం అంత పెరుగుతాడే. ఆ సంసోను తండ్రి పిలవ పేరు అరవ కాకి లేకుండా నాతో ఈ ఫిలిస్తీయ జాతి సమాప్తమై మరొక ఇశ్రాయేలీయులను మరొక యూదులను ఇబ్బంది కలగకుండా సమాప్తమయ్యేటట్టుగా దీవించమన్నాడు. ఆ దేవాది దేవుడు మునుపడి శక్తిగా బలాన్నిస్తే 2 స్తంభాలు పట్టిన సంసోను ఆరక పగసల్లా ఆరక ఎన్నో పట్లు పట్టినాడు. ఒక్కసారిగా దేవళమంతా ఒరిగిపోయినాదే,
అయిన సంసోను వారితో మరణమొందినాడా. అయ్యయ్యో యెహోవా అయ్యయ్యో తరిగిట చెంతరి. ప్రేమితులారా, వీరుడైన సంసోను దేవుని కార్యాన్ని నెరవేర్చవలసినవై వేసికులోలుడైపోయి లోకములో నిందలను మోస్తూ లోకముల ఆశలకు సంసోను బలి అయిపోయి క్రైస్తవులకు రక్షించలేక ఒక వేసలాడి దిలీల చేతిలో బానిసగా పని తన తనువును చాలించాడు. మన జీవితాన్ని అలా కాకుండా క్రైస్తవ బిడ్డలైనటువంటి మనం సంసోను వలె కాకుండా భక్తుడైన యోసేపు వలె మన జీవితాన్ని విరిగి నలిగిన హృదయం పశ్చాత్తాపం ప్రపంచంలో మరొక్క దేవుడు మన ఇశ్రాయేలును మన దేవుని బిడ్డలను కాపాడిన రీతిగా ఏ దేవుడు మనల్ని రక్షించలేడు, లేడు, రాడు, రాపోడు. అలాంటి సమయంలో మరి మన సంసోను కూడా ఇంత బలము కలిగిన వీరాది వీరుడు ఈ సూర్యచంద్రులన్నంత వరకు మరువమయ్యని కీర్తన మేమిక మరువము అన్నారు. నా పేరు వసంతరావు, మళ్ళీ మాది రావి బాబు, మల్లెల వారిదండి, రాజకీయ పనమయ్యండి, తెల్లదారు వెళ్ళండి వీరిది, డోలకు వారున్నారయ్యో నాగేశ్వరరావు గారు, శ్రీరాంపురము వారిది, అందరికి మీకు వందనాలంటూ మరి మరి సెలవు ఇవ్వండి. ఇక మాకు సెలవు ఇవ్వండి, ఇక మాకు సెలవు ఇవ్వండి. దేవుని స్తోత్రం. చాలా మంచిది. మరి చాలా చక్కగా బుర్రకథ మీరు ప్రదర్శించారు. మా చిన్నతనంలో ఎక్కువ కార్యక్రమాలు చూస్తూ ఉండేవాళ్ళమే, కానీ ఈ మధ్యన ఎందుకో తగ్గింది. మరి మా యొక్క ఆశ ఏంటంటే మరి మరుగున పడుతున్నటువంటి ఈ కళను మరి ప్రజల ముందుకు తీసుకురావాలి. ఒకప్పుడు నాకు బాగా జ్ఞాపకం, నేను 7th క్లాస్ చదివే టైంలో ఒక చర్చి ఓపెనింగ్కి బుర్రకథ వారిని పిలిచి ఓపెనింగ్ చేయించారు. ఆ రాత్రంతా ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నా, నాకు బాగా జ్ఞాపకం. కాబట్టి బుర్రకథ అనేది మరి కేవలం ఏదో కొన్ని విషయాలకు మాత్రమే కాకుండా కొన్ని మంచి మంచి కార్యక్రమాలలో కూడా మరి ప్రజలను మిమ్మల్ని ఆహ్వానించుకొని మరి పిలిచి దేవుని యొక్క మాటలు మరి చెప్పిస్తే అది మంచిదని నేను భావిస్తున్నా. మీరు కూడా మరి బుర్రకథలో మరి చాలా చోట్ల చెబుతున్నారు, కానీ హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇవ్వాలని నేను మనవి చేస్తున్నా. హాస్యం అవసరమే, కానీ ఆ హాస్యము మరి దారి తప్పకుండా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రకటిస్తే చాలా మంచిది. ఎందుకంటే మరి ఈ దినాలలో కొంతమంది అర్థమైనటువంటి వారు అర్థం కానటువంటి వారు కూడా మరి కొంతమంది ఇట్లాంటి పాటల ద్వారా బుర్రకథల ద్వారా కూడా కొంతమంది నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మరి తప్పనిసరిగా మీ యొక్క టీముని దేవుడు దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా చక్కగా మీరు ప్లే చేశారు. మరి మా యొక్క కృపా టీవీ వీక్షకులు చాలా ప్రాంతాల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. మిమ్మల్ని ఇంకా దేవుడు దీవించాలని చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో ప్రభువా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బుర్రకథ టీం వారు అయా ఈ సమయంలో ప్రదర్శించినటువంటి బుర్రకథను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు వినుచున్నటువంటి ప్రభువా, ఈ పాటలు, ఈ పద్యాలు, ఈ బుర్రకథ వీక్షించినటువంటి వారు అయా ప్రభువా సంసోను జీవితంలో అయా దేవుని యొక్క మాట వినకుండా ఈ లోకములో పడిపోయినప్పుడు ఏ రీతిగా బలహీనుడయ్యాడో, మరలా ప్రార్థన చేసుకున్నప్పుడు ఏ రీతిగా తన శక్తిమంతుడయ్యాడో తెలుసుకొని ప్రభువా, ఇంకా ఎవరైతే మారు మనసు పొంది ఉండలేదో వారందరూ కూడా త్వరగా మారు మనసు పొంది రక్షింపబడి నీ రాకడ వరకు మా పోకడ వరకు దేవా నమ్మకస్తులుగా నీ సన్నిధిలో సాగిపోయే మహాభాగ్యమును దయచేయగలరని నీ చిత్తమైతే ఈ బుర్రకథలే కాదు తండ్రి,
ఇంకా భవిష్యత్తులో ఇంకా మరుగున పడిపోయినటువంటి కళలన్నీ కూడా బయటికి వచ్చి అయ్యా కృపా టీవీలో ప్రదర్శించబడి అనేకులు రక్షింపబడటానికి నాయన ఈ ఛానల్ని మీరు దీవించి కాచి కాపాడగలరని, ఈ టీం వారిపై మీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించగలరని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, ఆశీర్వాదములు, కాపుదల, ప్రభు కృప మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్, మంచిది. గాడ్ బ్లెస్ యూ. మీ యొక్క పేర్లు ఒకసారి చెబుతారా? ఇందాక పద్యంలో చెప్పారు కానీ మళ్ళీ ఒకసారి మీరు మీ యొక్క పరిచయం చేసుకోవాల్సింది కోరుతున్నాను. గోపుల వసంతరావు నా పేరు, మాది తెల్లదేవరపల్లి అండి. నేరేటి రవి మల్యాలండి మాది. నా పేరు కారుమంచి పొన్నమయ్య అండి, తెల్లవారిపల్లి అండి. నా పేరు నాగేశ్వరరావు, ఆరంప్ల, శ్రీరాంపురం, డోలకిస్ట్. రైట్, మంచిది. గాడ్ బ్లెస్ యూ.